అయితే ఇక్కడ ఇంకోటి, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, కూటమి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వాములుగా ఉన్నారు. అవును. అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఒరిస్సాలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఉమ్. చిన్న రాష్ట్రం అది, మన సరిహద్దు రాష్ట్రము. అవును. ఆ సరిహద్దు రాష్ట్రంలో కూడా వాళ్ళు, ఒరిస్సా ప్రభుత్వం కూడా, ఒరిస్సా గవర్నమెంట్ అప్రూవ్స్ 9 new medical college to boost health care and medical education. ఉమ్. In a landmark step to transform medical education and bridge the healthcare gap across the state, the Odisha government has announced the establishment of 9 new medical colleges. These include 4 MBBS colleges, 4 dental colleges and 1 Ayurvedic college, aimed at enhancing the quality and research of healthcare services, ఉమ్. especially the అన్రిప్రజెంటెడ్ డిస్ట్రిక్ట్స్. ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాల్లో పెట్టడానికి 9 మెడికల్ కాలేజీలు, 1 ఆయుర్వేద మెడికల్ కాలేజీ, 4 డెంటల్ కళాశాలలు, 4 MBBS కాలేజెస్ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నది ప్రభుత్వ కళాశాలలు. MBBS కాలేజెస్ జగత్సిపూర్, భద్రక్, దేన్కల్, నాబర్నగర్, అక్కడ 4 చోట్ల మెడికల్ కాలేజెస్ పెడుతున్నారు. అవి వెనుకబడిన జిల్లాలు. అదే పద్ధతిని జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నారు వాళ్ళు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాడేరు వెనుకబడిన ప్రాంతము, అవును. మన్యం వెనుకబడిన ప్రాంతము, విజయనగరం వెనుకబడిన ప్రాంతము, అవును. అటువంటి చోట్ల ఏర్పాటు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఫాలో అవుతున్నారు.